బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మాతృ సమానురాలైనటువంటి అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి గారికి, సమస్త గురుమండలికి, పామూరు పిరమిడ్ మాస్టర్లందరికీ, ఏ లోకంలో ఉన్నా మా పవన్ సార్ గారికి నా కృతజ్ఞతలండి. నా పేరు సౌభాగ్యం. మేముండేది పామూరులో. ధ్యానం చేయకముందు నా జీవితం ఎలా ఉండేదంటండి, నేను రోజు 3 టాబ్లెట్లు వేసుకునేదాన్ని. మా అబ్బాయికి 7 రకాల మందులు, మా వారికి వారానికి 600 మందులు, మా పాపకి నెలకోసారి హాస్పిటల్కి. అలా నా జీవితం జరుగుతున్నదండి. ఒక్కొక్కసారి నాకే ఆ టాబ్లెట్లు మింగలేక, పిల్లలకి వేయలేక నాకే అదొక రకంగా అనిపించేది. అప్పుడు దైవంతో నేను చెప్పుకునేదానండి, స్వామి ఏంటయ్యా ఈ కష్టము, ఈ కష్టము తీరే మార్గమే కనపడలేదు అని నా లోపల నేను చెప్పుకునేదాన్ని. నాకు తెలియకుండానే నా మనసులో ఈ మాటలు చెప్పుకుంటే నా లోపల ఉన్న భగవంతుడికి చేరాయి అని ఇప్పుడు తెలుస్తుందండి ధ్యానం చేసిన తర్వాత. ధ్యానం చేయకముందు మనకు అన్నీ తెలుసు అనిపిస్తుంది. ధ్యానం చేసిన తర్వాత మనకి ఏమీ తెలియదు అనిపిస్తుందండి. అట్లా ఉన్నప్పుడు నాకు ఇప్పుడు 53 సంవత్సరాలండి. ఒక సామాన్యమైన మహిళని, ఒక పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగాను. పెళ్ళి అనే బంధంతో పామూరు వచ్చానండి. నాకు ఒక పాప, ఒక బాబు. ఈ టాబ్లెట్లు వల్ల ఏంటబ్బా ఈ జీవితం ఎలా ఉంది. ఒక 10 సంవత్సరాలు వేసుకున్నానండి ఆ 3 టాబ్లెట్లు. రోజు 3 టాబ్లెట్లు వేసుకుంటే కానీ నేను ఉదయాన్నే ఫ్రెష్గా లేయను. 10 సంవత్సరాలు వేసుకున్న తర్వాత ఒకసారి మా తమ్ముడు అన్నాడు, అక్క కంటిన్యూగా ఒకే రకం టాబ్లెట్లు వేసుకోకూడదు, వేసుకుంటే షుగర్ వస్తుందని మా తమ్ముడు చెప్పాడు, విజయవాడలో డాక్టర్ని అడిగి. కానీ ఆ మాత్రలు వేసుకోకపోతే నేను ఉదయాన్నే లేయలేనండి. చివరికి కొన్ని రోజుల తర్వాత ఆ మాత్రల పవర్ తగ్గింది, నాలో ఉన్న జబ్బు పెరిగిందండి. ఈ జబ్బు ఎందుకు పెరిగిందంటే, నేను చిన్నప్పటి నుంచి పూజలు అలాంటివి చేసేదాన్ని కాదు. మా అమ్మగారు అయితే పూజ చేసేది, ఆమెకి అన్నీ సర్దిచ్చేవాళ్ళం, పూజకు కావాల్సిన సామాగ్రి అంతా. కానీ మేము వెళ్ళేవాళ్ళం కాదు. పెళ్ళైన తర్వాత ఈ కష్టాలు ఎప్పుడైతే మొదలయ్యాయో, పూజలు చెయ్యకపోవటం వలన భగవంతుడే మనకి కష్టాలు పెట్టాడని నేను అనుకొని గురువారము, శుక్రవారము, శనివారము, ఆదివారము 4 రోజులు వారానికి పూజ చేసేదానండి. గురువారము బాబాకి, శుక్రవారము లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం నారాయణ స్వామి అండి. నాకు ఇష్టమైన భగవంతుడు నారాయణ స్వామి. అట్లా చేసేదాన్ని. కానీ పూజ చేయటం వలన తప్పేం లేదు కానండి. ఒక్క పొద్దున్నాం చూడండి, ఉదయం నుంచి ఏం తినకుండా 1 గంట వరకు ఈ షాప్లో మా వారికి హెల్ప్ చేసేదాన్ని. 2 గుమస్తాలకి అన్నం పెట్టేవాళ్ళం మేము. మా వ్యాపారము బాగా సెంటర్లో ఉండేది, రిటైల్ కౌంటర్ అండి. 1 లక్షకు అమ్మేవాళ్ళం రోజు. అట్లా ఈ కొట్లో పనిచేస్తూ ఎప్పుడైతే ఉపవాసం ఉన్నామో 1 గంట వరకు ఉన్న జబ్బు కాస్త పెరిగిందండి. అప్పుడు ఈ మాత్రల సరిపోలేదు, దాని పవరు, ఈ 3 మాత్రల పవర్ సరిపోలేదు. ఒకసారి పామూరులో మాకు ఇక్కడ డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఒకసారి ఏమన్నాడంటే, నేను చెప్పే మాటలను బట్టి ఆయన ఏమన్నాడంటే, నీకు క్యాన్సర్ ఏమన్నా వచ్చిందేమో చూపించుకో, మద్రాసు వెళ్ళి అన్నాడు ఆయన. అప్పుడు నాకు మద్రాసు వెళ్ళటం ఇష్టం లేదండి. ఎందుకంటే ఎక్కడ క్యాన్సర్ అని చెప్తారో అని. మద్రాసు అయితే రాను, ఇంక ఏ ఊరైనా వస్తా అని నెల్లూరు వెళ్ళామండి. నెల్లూరులో పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టరు నా రిపోర్ట్లు, ఎక్స్రేలు అన్నీ చూసి మళ్ళీ కొత్తగా తీపించి అక్కడ డాక్టర్ గారు నవ్వారండి. సార్ ఎందుకు సార్ నవ్వుతున్నారంటే, నీకు క్యాన్సర్ ఏం లేదమ్మా, ఎవరు నీకు చెప్పింది, ఏం లేదని బలానికి ట్యాబ్లెట్ రాశాడండి. కానీ ఆ బలం ట్యాబ్లెట్లు వేసుకుంటే నీరసం అయితే లేదు కానీ జబ్బు మాత్రం
పోలేదండి. అప్పుడు ఒక 15 రోజులు ఏ టాబ్లెట్లు వేసుకోకుండా బెడ్ మీద ఉన్నా పడుకొని. 15 రోజుల తర్వాత మంగళగిరి గుంటూరు ఎన్ఆర్ఐ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 5 రోజుల్లో డాక్టర్లు నా జబ్బునంతా తీసేసి ఇంటికి పంపించేశారు. అబ్బా చాలా బాగుంది అని నేను కూడా సంతోషపడ్డానండి. ఇంటికి వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్ పవరు 15 రోజులే పనిచేసిందండి. 15 రోజుల తర్వాత మళ్ళీ నా జబ్బు మామూలు. ఏంటంటేనంటే నా జబ్బు బాగా తలనొప్పి, బాగా తుమ్ములు, అవి 2 ఎక్కువయ్యి కాళ్ళు వాయటం, మోకాళ్ళు వాపులు, బాడీ మొత్తం బాగా ఒక రకంగా చెప్పాలంటే నా శరీరం అంతా కూడా డ్యామేజ్ అండి. ప్రతి పార్టు డ్యామేజ్ అయిందండి. నాకేమీ అర్థం కాలేదు. నా జీవితం ఇంకా పోయింది. అప్పుడు కూడా భగవంతుడిని అడిగాను, స్వామి నన్ను జీవితంలో ఓడిచ్చేశావు. మరి ఈ మాట ఎందుకు వచ్చిందంటేనండి దీనికి ఒక కారణం ఉంది. చిన్నప్పుడు నేను ఎక్కువ చదువుకోలేదు, 10th క్లాస్ వరకు చదువుకున్నా. అక్కడ మా సార్ వాళ్ళు ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, తెలివి కలది అని అందరికీ చెప్పేవాళ్ళు నా గురించి. అందుకని నేను పెళ్ళైన తర్వాత ఈ కష్టాలు ఏర్పడే వరకు ఇంకా నేను జీవితంలో ఓడిపోయాను. మా అమ్మకి 8 మంది అండి సంతానం. వాళ్ళందరూ బాగున్నారు, 7 మంది. నాకు మాత్రం బాగా కష్టాలు ఏర్పడ్డాయండి. ఈ జబ్బు కష్టాలు, ఈ జబ్బులు పోయే మార్గము కనపడలేదు. ఇంక పదే జీవితంలో నన్ను ఓడించేశావు, ఈ కష్టాలు ఎలా పోతాయి అని దేవుణ్ణి అనుకున్నా కానండి, దేవుడు ఎక్కడున్నాడో తెలియదు, అసలు ఆయన తగ్గిస్తాడో తగ్గిడో తెలియదు, అసలు ఏం చేస్తున్నాడో తెలియదు. తెలియకుండానే నేను నా మనసులోనండి, ఎవరికి పైకి చెప్పేదాన్ని కాదు, నా మనసులో అనుకోని ఇప్పుడు తెలుస్తుందండి ధ్యానం చేశాక. ఆ మాటలన్నీ నాలో ఉన్న ఆత్మ అనే భగవంతుడికి ఆ మాటలు చేరాయండి. కానీ మనము బయట భగవంతుడిని ఎతుకుతామండి, మన లోపల ఉన్న భగవంతుడు మనకు తెలియదు. ధ్యానం చేస్తే కానీ మనలోనే భగవంతుడు ఉన్నాడు అని ఇప్పుడు తెలిసిందండి ధ్యానంలో. అప్పుడు ఆ మాటలన్నీ ఎప్పుడైతే నా ఆత్మకు చేరాయో, బయట భగవంతుడు మన కర్మలు తీసుకోడండి. మన కర్మలకి భగవంతుడికి ఎలాంటి సంబంధం లేదు, కానీ మన కర్మలు మనమే పోగొట్టుకోవాలి. మరి అప్పుడు నాకు మా మర్ది గారైనటువంటి పిరమిడ్ అధ్యక్షుడు అల్లురయ్య గారు అప్పుడు వచ్చి నాకు చెప్పాడు, వదినా నీకు ఇంకా మెడిసిన్ లేదు, 15 రోజుల తర్వాత మళ్ళీ జబ్బు ప్రభావం పెరిగింది, నీకు ఇంకా మెడిసిన్ లేదు, నీకు ధ్యానమే మందు, ధ్యానంతోనే నువ్వు తగ్గించుకోవాలి ఈ జబ్బును అని చెప్తూ ఒక మాట అన్నాడండి. రామకృష్ణ పరమహంసకు క్యాన్సర్ వస్తే అనుభవించాడు అని. నాకు బాగా కోపం వచ్చిందండి. వాళ్ళు గురువులండి, మనము ప్రాపంచిక జీవితంలో జీవించే మానవులం. అప్పుడు తెలిసింది అదేనండి. అయితే తర్వాత ఆ మాట చెప్తూ అన్నాడు, మా మర్ది గారి మిద్ది మీద అంతకుముందు నుంచే చాలా రోజుల నుంచి సెంటర్ నడుపుతున్నారండి మా పవన్ సార్ గారు. అంటూ మా సెంటర్కి రా వదిన అనకుండా ఒలేటివారిపాలెం రాజ్యలక్ష్మి మేడం మిద్ది మీద పిరమిడ్ కట్టింది, నువ్వు ఆ సెంటర్కి వెళ్ళు, అక్కడ నీకు మేడము ధ్యానం నేర్పుతుంది అని చెప్పాడు. చెప్తే మా ఇంట్లో నా పరిస్థితి ఏంటంటేనండి, నాకు ఎంత డబ్బులైనా ఇస్తారు కానీ మా సార్ నాతో వచ్చి చూపించాడు. అది నా ప్రస్తుత పరిస్థితి అప్పుడు. తర్వాత మా ఆడపడిచి వాళ్ళు నరవాళ్ళు ఉంటారండి, మా ఆడపడిచి వాళ్ళు ఆయన పామూరు వచ్చారు. వస్తే ఆయనకు కూడా బాగా కాళ్ళు వాసున్నాయి. అన్నా మనము ఒలేటివారిపాలెం వెళ్ళాలి, మేడం దగ్గర ధ్యానం నేర్చుకోవాలి అని చెప్తే, పాప మా అన్న చాలా మంచివాడు, నో చెప్పకుండా నాతో వచ్చాడండి ఒలేటివారిపాలెం. వస్తే మేము ఇద్దరం వెళ్ళాము. మేడం చాలా మంచిది, రాజ్యలక్ష్మి మేడం. ఏంటి మీ ఇద్దరు వచ్చారు, ఇద్దరికి ఎలా ధ్యానం నేర్పాలి అని మనసులో అనుకుందట. ఆమె అనుకున్న వెంటనే ఒంగోలు నుంచి ఒక 10 మంది బస్సులో వచ్చారండి. ఆ 10 మందికి మా ఇద్దరికి 12 మందికి కలిపి ఆమె ధ్యానం నేర్పింది. కానీ ఆ ధ్యానంలో నాకు జబ్బు ఆ గంటలో పోలేదు కానండి, 1 గంట ధ్యానం చేపించింది. ఏదో బాగుంది అనిపించింది, తల బరువు ఎక్కటము, తల తేలిక అవ్వటము, అదంతా బాగుంది అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత రోజు ధ్యానం చేయటం కుదరదండి. మేము తెల్లవారుజామున 5కు మా షాప్ తీస్తే అర్ధరాత్రి 2 అయ్యిద్దండి పండుకునే వరకు. శరీరానికి రెస్ట్ లేదండి. అప్పుడు ఆ గంట ధ్యానంలో
కళ్ళు మూసాము, చేతులు పనిచేసే కట్టేశాము, కాళ్ళు మా బాస్కెట్లు వేసుకొని కూర్చున్నాము. అందువల్ల శరీరానికి రెస్ట్ దొరికిందండి. నాకు అందుకని బాగుంది అనిపించింది. శరీరానికి రెస్టు, మనసుకు ప్రశాంతత, ఆత్మకి శక్తి, ఈ 3 బాగుందనిపించి అప్పుడు ఇంత అర్థం తెలియలేదు, ఇప్పుడు తెలుస్తుందండి. తల బరువెక్కడం, తల తేలికవటం ఇది మాత్రమే తెలిసింది. చాలా బాగుందనిపించి నేను తర్వాత ఇంటికి వచ్చి మా మర్ది గారి మిద్ది మీద వారానికి ఒకసారి పవన్ గారు సెంటర్ నడిపేవాడు. 6 నుంచి 7 వరకు సాయంత్రం 1 గంట ధ్యానం చేయించేవాడు. కానీ నేను క్రమం తప్పకుండా వారానికి ఎన్ని పనులున్నా సరే ఆ గంట ధ్యానానికి వెళ్ళేదాన్ని. అట్లా 1 సంవత్సరం రోజు వెళ్ళానండి. మినిమం 4 ఆదివారాలు 4 గంటలు వేసుకుంటే సంవత్సరానికి మినిమం 48 గంటలు. 48 గంటల్లో 1 ట్యాబ్లెట్ తీసేశానండి. తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎక్కువ ధ్యానం చేస్తే ఈ 2 ట్యాబ్లెట్లు కూడా తీసేయచ్చు అనుకొని రోజు 2 గంటలు ధ్యానం చేసేదాన్ని. ఆదివారం వస్తే పిరమిడ్లో 4 గంటలు ధ్యానం చేసేదాన్ని. అట్లా 2010 నుంచి 2012 వరకు 2 సంవత్సరాల లోపల 3 ట్యాబ్లెట్లు తీసేశానండి. ధ్యానం ఎప్పుడైతే పెరుగుద్దో మన జబ్బులు తగ్గుతాయండి. ధ్యానం పెరిగితే జబ్బు తగ్గుద్ది. అట్లా ఈ 2 ట్యాబ్లెట్ తీసేసి నా జబ్బులు ఎప్పుడైతే నేను పోగొట్టుకున్నానో అంతులేని ఆనందం వచ్చిందండి నాకు. మరి ఇంక జబ్బు పోయినప్పుడు ఆనందమే కదండి. నా దుఃఖాన్ని నేను పోగొట్టుకున్న ధ్యానం ద్వారా అందరి దుఃఖాన్ని పోగొట్టాలని 2012లో పామూరు చుట్టుపక్కల 30 కిలోమీటర్లు ఉన్న గ్రామాలకు వెళ్ళి ధ్యానం చెప్పామండి. మాకు ఒక టీం ఉంది, నేను ఒక్కదాన్నే కాదండి. అందరూ మేడం వాళ్ళు, పుష్ప మేడం, శశి మేడం, వాణి మేడం, రాజు సారు, ప్రభాకర్ గారు, మస్తానమ్మ గారు, అల్లురయ్య గారు, అందరూ ఉన్నామండి. మేము ఒక 12 మంది దాకా ఉన్నాము. అందరం వెళ్ళి ధ్యాన ప్రచారానికి వెళ్ళి వచ్చేవాళ్ళం. ప్రభాకర్ గారికి మేము ఆయిల్కి ఇచ్చేవాళ్ళం, డబ్బులు ఎక్కువేమి ఇచ్చేవాళ్ళం కాదు. అట్లా 2012 నుంచి ధ్యాన ప్రచారం చేశామండి. తర్వాత 2017 సిఎస్పురం స్కూల్లో పిల్లలకి ఒక 400 మందిని ధ్యానంలో నేర్పించాం. 2017 ధ్యానం సిఎస్పురం, 2018, 2019 పామూరు హై స్కూల్లో పిల్లలకి ధ్యానం నేర్పించాం. ఇప్పుడు షిరిడి సాయిబాబా గుళ్ళో భక్తులకి లాక్డౌన్ ముందు ఆ భక్తులకి వస్తే గురువారం వెళ్ళి ఒక 30 నిమిషాలు వాళ్ళందరికీ ధ్యానంలో కూర్చోబెట్టేవాళ్ళం. పామూరులో ఉన్న విరాట్ నగర్లో ఉన్న బ్రహ్మంగారి గుళ్ళో అట్లా ధ్యానం అందరికీ నేర్పిస్తూ ఉన్నాం. ఈ లాక్డౌన్లో సెల్ ద్వారా అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉన్నాం. అలా నా ఆధ్యాత్మిక జీవితం మొదలైందండి. ఈ ధ్యానానికి, ఈ ధ్యాన గురువుకి మన పామూరు పిరమిడ్ వ్యవస్థాపకులైనటువంటి మాస్టర్లందరికీ నా కృతజ్ఞతలండి. ఇంత జ్ఞాన పుష్పాలుగా తయారు చేసి పవన్ సారు అనే లోకాలకు వెళ్ళిపోయాడు. ఏ లోకంలో ఉన్నా పవన్ గారికి నా కృతజ్ఞతలండి. ఇంత మారుమూల ప్రాంతము పామూరు గ్రామానికి మన పిఎంసి వచ్చి మా అనుభవాలు తీసుకున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలండి. అనంతకోటి పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి, పిరమిడ్ మాస్టర్లందరికీ, ఈ పిఎంసి ఛానల్కి అనంతకోటి ధన్యవాదాలండి.